కాకినాడ జిల్లాలోని సమర్లకోటకు చెందిన 52 ఏళ్ల మహిళ గోలీ శ్యామాల అనే 52 ఏళ్ల మహిళ విశాఖపట్నం నుండి కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో ఈత కొడుతుంది. ఆమె సాహసం డిసెంబర్ 28న ఆర్కే బీచ్లో ప్రారంభమైంది మరియు జనవరి 3, 2025న ఆమె కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్లోని సూర్యరావు పెటాకు చేరుకుంది. అక్కడ స్థానికులు మరియు రాజకీయ నాయకులు ఆమెకు గొప్ప స్వాగతం పలికారు. ఆమె రోజుకు దాదాపు 30 కిలోమీటర్లు రామ్ సెటు, శ్రీలంక మరియు లక్షద్వీప్ జలాల్లో ఈత సాధించిన విజయాలకు పేరుగాంచిన సియోమల మహిళలను ప్రేరేపిస్తూనే ఉంది. ఈత ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడం ఆమెకు అంత తేలికైన పని కాదు. చివరికి ఇది ఆమె చెడ్డ రోజులను పరిష్కరించడానికి చికిత్సా మార్గంగా మారింది. ఆమె చెప్పారు, జనవరి 4, 2025 ప్రారంభంలో నేను నా స్వంత స్టూడియోలో సినిమాలు మరియు సిరీస్ కోసం రచయిత మరియు నిర్మాతగా పనిచేశాను. ఏదేమైనా 10 సంవత్సరాలు వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతున్న తరువాత నేను దానిని మూసివేయవలసి వచ్చింది. ఇది నన్ను అణగారిన వ్యక్తిగా చేసింది. నేను ఒక మార్గం కోసం వెతుకుతున్నప్పుడు నేను ఎలా ఈత కొట్టాలో నేర్చుకున్నాను అని సిమాలా తన సవాళ్లను పంచుకునేటప్పుడు చెప్పారు. ఆమె 6 రోజుల ఈత ప్రయాణంలో ఆమెతో పాటు 14 మంది సభ్యుల సిబ్బంది ఉన్నారు. ఇందులో డాక్టర్ మరియు స్కూబా డైవర్లు ఉన్నారు. అనధికారికంగా ఆమెతో పాటు ఆమె పక్కన ఈదుకునే తాబేలు కూడా ఉంది. విశాఖపట్నం నుండి కాకినాడకు ఈదుకునే మహిళగా ఇప్పుడు ఆన్లైన్లో ప్రాచుర్యం పొందుతున్న సమాలా ఈ ప్రయాణం తీరం వెంబడి అనేక తాబేళ్ల మృతదేహాలను చూడవలసి రావడంతో ఈ ప్రయాణం ఆనందం మరియు హృదయ స్పందన క్షణాలతో నిండి ఉందని వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడుతూ ఈ జాతులను రక్షించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు మరియు ఆంధ్రప్రదేశ్లో నీటి క్రీడల గురించి అవగాహన కల్పించారు. మొదట సమర్లకోట నివాసి అయిన సమాలా ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆమె సాధించిన విజయాన్ని గుర్తించడానికి ఆమె కృషి మరియు సముద్రంలో సహనం తరువాత పెద్దపురం లా నిమ్మకాయల చినారాంజప్ప ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భవన, పోర్ట్ ప్రతినిధులు హాజరయ్యారు.